ఆకివీడు రామాలయానికి సంబంధించి 2 పిటిషన్స్. ఒకటి రిట్ పిటిషను. అక్కడ రామాలయం కాదు, అక్కడ కట్టడానికి అనుమతి లేదు, ప్రభుత్వ అనుమతి లేకుండా కడుతున్నారు అన్నటువంటిది వేసినటువంటి పిటిషను. దానికి మొన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకొని చేయండి అన్నటువంటి. తీసుకొని చేస్తామని అప్పుడు రఘురామకృష్ణరాజు కూడా చెప్పిన అనౌన్స్‌మెంట్ చూసాం. ఆ తర్వాత నిన్న ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో వేయడం. అందులో కాసేపేమో అది గుడి కాదు గొంతెనమ్మ టెంపుల్ అని, కాసేపేమో అది రచ్చబండని, కాసేపేమో ధర్మసత్రం అని, అయినా అసలు క్రిస్టియన్స్ ఉన్న చోట గుడి ఎట్లా కడతారు అన్నటువంటిది. ఇట్లా 4 వాదనలతో కూడినటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం. దాన్ని నిన్ననే డిస్మిస్ చేసింది కోర్టు. ఇక ఇదొక్కటే నడిచింది. ఇది స్టే అన్నదేమి ఇవ్వలేదు గతంలో. మీరు అన్ని అనుమతులు తీసుకుని చెయ్యండి అని మాత్రమే చెప్పింది. అప్పుడే వీళ్ళు నిన్నటి ఆ పిల్లో కూడా వీళ్ళు రాసుకొచ్చారు కదా, అక్కడ ఖచ్చితంగా అనుమతులు తీసుకున్నాము. వీళ్ళు ఏది ఆకివీడికి సంబంధించినటువంటి పంచాయతీ మీటింగ్ పెట్టి మరి ఓకే చేసేసారు, దాంట్లోనే రాశారు. అట్లాగే మొన్న నగర పంచాయతీ మీటింగ్ జరిగింది. 20 మందిలో 19 మంది ఏకగ్రీవంగా మద్దతు పలికారు. పర్మిషన్ వచ్చేసింది. పర్మిషన్ తర్వాతనే కూల్చారు. ఇప్పుడు అది క్రిందసారి వేసిన పిటిషన్ ఏంటి, రూల్ ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని చేయమని చెప్పింది. అన్ని అనుమతులు తీసుకుని చేసేశారు. కాబట్టి ఇవాళ ఆ పిటిషన్ని కొట్టేశారు. తద్వారా రామాలయ నిర్మాణానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. రాముడి ఆలయానికి రాక్షస జాతి అడ్డుపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఇప్పుడు భగవంతుడు అండగా నిలిచినట్టయింది.